యువతని చెడగొట్టి ఆ డబ్బులు మంది చచ్చిన చావు బతుకు మీద మీరు తిరుగుతున్నారు. కర్మ ఊరుకుంటుందా? వాడు అన్నేసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. ఇదిగోండి 500, ఇదిగో 500, నొక్కండి నొక్కండి సాబ దొబ్బి వదులుతున్నారు యువతని. వాళ్ళు ఊరుకుంటారా? నీ అమ్మ మా అన్న చెప్తుండే కదా నొక్కేస్తారు. సార్ మీరంతా ఇది ఎందుకు చేస్తున్నారు సార్ అంటే, నాకు నెలకి 30 లక్షలు వస్తున్నా అవన్నీ పక్కన పెట్టి ఇది చేయడానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉంటాయి. మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంత ఉంది, నువ్వు కొంత చూసావు. తప్పించుకోవడానికి ఎలా ట్రై చేస్తున్నాడు అంటే, ధోని విరాట్ కోహ్లీ చేస్తాడు. నాన్న శుద్ధపూస జాగ్రత్తగా విను, ధోని విరాట్ కోహ్లీ నుంచి అంత నువ్వు మొగడు కాదు. అవన్నీ గవర్నమెంట్ లీగలైజ్ చేసిన బెట్టింగ్ యాప్స్. నాకు ఇప్పుడు మీ అందరి మీద డౌట్ వస్తుంది. రే ఏంట్రా మీరిద్దరు కలిసే చేశారా? బ్యాన్ చేసినప్పుడు నువ్వు ఆపి తీరాలి. ఆయన నిన్న బెట్టింగ్ వేశాడు, టెలిగ్రామ్ గ్రూప్లో నిన్న బెట్టింగ్ వేశాడు, ఈ రోజు బెట్టింగ్ వేశాడు. ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్ పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. మనోడు యూట్యూబ్లో వచ్చిన దానికన్నా బయటకి ఇచ్చిందే 10 రెట్లు. ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలు గివ్ అవే రూపంలో బయటకి ఇచ్చాడు మనోడు. అదేంట్రో పుసుకుని అలానేసో తెలిసిపోతుంది కదా, ఇట్స్ క్లియర్. దాని తర్వాత మీరు ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో పాస్ట్ 8 months నుంచి చేస్తున్నా నేను. అరే సనిగా అన్ని యాప్లో ఆడుకుంటూ కూర్చుంటావా? రావులాగా అన్ని యాప్ల్లోనే ఆడుతావా? పాస్ట్ 8 months, పాస్ట్ 12 months లాంటికే. ఇంకొక సీక్రెట్, ట్రేడింగ్ బాగా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. రాత్రి ఏదో అయిపోయలే కరుణించమ్మా. ఏమవుతారో రాత్రికి రాత్రే మగాడి రూపంలో వచ్చామా? గోడకేసి కొడితే 2 ముక్కలు అవుతావు. ఎవరికి తెలియని సీక్రెట్ ఇదేంటంటే మాత్రం మా మమ్మీకి 4 తులాలు బంగారం కొనిచ్చిన నేను. అవులా కానీ సబ్స్క్రైబర్ వాళ్ళ అమ్మ బంగారం అమ్మేసిండ్రా నీ కోసం, మీ అమ్మ కోసం అమ్మేసిండ్రట అమ్మడికే. గోల్డెన్ ఛాన్స్ అనేది లైఫ్ లో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ట్రేడింగ్ అనేది అని తుమ్మి ఏసీ డీసీ పైన కింద ఏదో అటు ఇటు అంతే గేమ్. ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ లా ఇట్లా నాకు ఒక ఫ్రెండ్ చెప్పారు అనమాట, బాయ్ ఏందబ్బా ఈ సోది ఇదంతా అనిపించింది నాకు. బట్ తర్వాత ఎప్పుడైతే నాకు వాడి దేవుడు అంటే ఇప్పుడు ఇంకా నా దృష్టిలో వాడి దేవుడు. అబ్బాయి ఏమి యాక్టింగ్లు దిగుతున్నావురా? బాగానే ఎక్స్ట్రా దిగుతున్నావు. చెప్పేసి మింగిసా జైల్లో ఉన్నాను, కాపాడండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నమ్మండి సార్,